ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా నిలిచే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూల్స్, కాలేజీలో 100% రాయితీ కల్పించాలని టీడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ వెంకటేశ్వరను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇక జర్నలిస్టు వృత్తిలో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందేవారే ఉన్నారని అన్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలో 100% రాయితీ ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టీడబ్ల్యూజే ఐజేయు పక్షాన విజ్ఞప్తి. మేము సంగారెడ్డి జిల్లా విభాగం పక్షాన ఈరోజు సోమవారం నాడు జిల్లా విద్యాశాఖ గారికి ఒక వినతి పత్రం సమర్పించాము. మేమంతా జర్నలిస్టము, వర్కింగ్ జర్నలిస్టము. ప్రతిరోజు సమాజంలో సమస్యల పరిష్కారానికి, సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి పనిచేస్తున్నాము. మేమంతా పేద మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి ఆ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో విద్య గురించి 100% రాయితీ ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే చాలీచాలని వేతనాలతో మా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ప్రతిరోజు కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు కాబట్టి మెరుగైన విద్య కోసం ప్రభుత్వం మా విజ్ఞప్తిని మన్నించాలి. జిల్లా విద్యాశాఖ కూడా దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. అన్ని విద్యా సంస్థలకు సరైన విధంగా ఆదేశాలు